తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దౌర్జన్యం రౌడీజం చేస్తే సహించబోమని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తప్పు చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బూతులు తిట్టినా మేము భరించాలా, దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తామన్నారు. అమరావతి రాజధానిలో పలు ప్రాజెక్టు నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్ను ఓల్డ్ హైవేకు కలిపే సీల్డ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గుంటూరు ఛానల్ పై సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించే బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 2 బ్రిడ్జిల పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను నారాయణ పరిశీలించారు. ఇప్పటికే వెస్ట్ బైపాస్ పై ఒకవైపు వాహనాలకు అనుమతిచ్చిన అధికారులు 2 వైపులా అనుమతిస్తే గుంటూరు, విశాఖపట్నం నుంచి నేరుగా రాజధానిలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఏపీ మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు. కొన్ని అంశాలను బయటపెడుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ అనంతరం నేతలు మాట్లాడారు. గతంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, సువాసన రాలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. నెయ్యి నూనెలా జారిపోతుందని అప్పట్లో పోటు కార్మికులు చెప్తే ఆర్గానిక్ నెయ్యి అని వారికి అబద్దాలు చెప్పారని పయ్యవులు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవో శ్యామలరావు 4 ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీకి పంపారన్నారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. నెయ్యి కల్తీ జరిగిందని, కొన్ని ఆయిల్స్ తో పాటు జంతు కొవ్వు కలిపినట్లు ఎన్డీడీబీ నివేదిక తేల్చిందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందన్నారు. ఏ నివేదికలోనూ వైసీపీ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. ఫిష్ ఆయిల్, పందికో ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా, వాస్తవాలు చూసుకోరా, నేను చంద్రబాబు మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో పనిచేస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో ఈవో శ్రీనివాసరావు, అధికారులు, పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో శుచి, శుభ్రతపై శానిటేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చెత్తను ఎక్కడికక్కడ వదిలేసిందని, శ్రీశైలంలో రోజుకు 16 టన్నుల చెత్త వస్తుందని పట్టాభిరామ్ తెలిపారు. సరైన ప్రాసెసింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. శ్రీశైలంను త్వరలో స్వచ్ఛ శ్రీశైలంగా మార్చబోతున్నామని పట్టాభిరామ్ తెలిపారు. హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఏర్పాట్లు చేశామని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎంటీ ఫరూక్ తెలిపారు. షిప్లో వెళ్లాలి అంటే సమయం వృధా అవుతుంది కాబట్టి ఫ్లైట్లో తక్కువ టైంలోనే వెళ్లొచ్చని అన్నారు. గతంలో చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి మాత్రమే హజ్ యాత్రకు వెళ్లేందుకు ఫ్లైట్ సౌకర్యం ఉండేదని, ఏపీలో నుంచి కూడా వెళ్లేలా ఫ్లైట్ సౌకర్యం కల్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విజయవాడలో కూడా హజ్ హౌస్ కట్టాలని సీఎం దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే మైనారిటీలకు ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు. తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారంలో త్వరలో సిట్టు పూర్తి నివేదిక రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికీ చాలా మంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని చెప్పారు. తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల లడ్డూలను తీసుకొస్తే 10 రోజులైన సువాసన ఉండేదని, కానీ వైసీపీ హయాంలో లడ్డూలో నాణ్యత తగ్గిందన్నారు. వైసీపీ పాలనలో కొంతమంది దారుణంగా మాట్లాడేవారని, అందుకే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో ఇంకెన్నాళ్లు పబ్బం గడుపుతారని జగన్ రెడ్డిని జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నాయకులతో కలిసి కర్నూలు జిల్లా కోస్గిలో పునికనుమ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. నీటి ప్రాజెక్టులను నీరుగార్చిన వైసీపీ నాయకులకు పోతిరెడ్డిపాడు వద్ద ధర్నా చేసే అర్హత లేదన్నారు. జగన్ నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తే బాగుంటుందన్నారు. వైసీపీ పాలనలో ఎంపీఆర్ ఆధునీకరణ పనులు చేయలేదని, రైతులకు సాగునీరు అందించలేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపివేసి ఈ ప్రాంత రైతులకు జగన్ ద్రోహం చేశారని అన్నారు. హంద్రీనివా ద్వారా 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. శ్రీకాళహస్తిలోని టౌన్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ సంయుక్తంగా వీటిని ప్రారంభించారు. అనంతరం బ్యాంక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన లాకర్ కౌంటర్లను ప్రారంభించి లబ్ధిదారులకు లాకర్లను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండలో ఎస్వీకేపీ అండ్ పితాని వెంకన్న కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు.
రాష్ట్రంలో అనేక పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కృషిని ఆయన అభినందించారు. విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకొచ్చి సామాన్యులకు కార్పొరేట్ విద్యను అందించాలి అనే లక్ష్యంతో మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు. అల్లూరు జిల్లా పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అమిత్ బర్జర్ అరకులోయలో ప్రారంభించారు. కాకినాడకు చెందిన శామ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువత గంజాయి, మత్తు పదార్థాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యా ఉద్యోగాలపై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని యువత వినియోగించుకోవాలని తెలిపారు. తెలంగాణలో 123 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు 2 ఏళ్లలో 17,442 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గుమ్లాపూర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ కరీంనగర్ గడ్డపై నుంచి మాటిచ్చారని, ఏపీలో పార్టీ అధికారం కోల్పోయినా మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం కాదా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానం చేసిందన్నారు. ఓట్లు సీట్లు దానం చేసి 8 చోట్ల బీజేపీ ఎంపీలను గెలిపించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేయాలని, లేకపోతే తాను ప్రచారానికి రానని ఖరాఖండిగా చెప్పారు. బైక్పై తిరుగుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని, ఆసుపత్రిలో తిరుగుతూ డబ్బులు పోగొట్టుకుంటూ అప్పులు పాలవుతున్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. మేడారం మహాజాతర విజయవంతం అవడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మంత్రి కొండ సురేఖ విమర్శించారు. అందుకే జాతరలో లోపాలున్నాయని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం హుండీ లెక్కింపును కొబ్బరికాయ కొట్టి కొండ సురేఖ ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రచారం చేయకపోయినా గుడి నిర్మాణ శైలి గురించి ప్రచారం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం నల్లకుంట డివిజన్ వెంకటేశ్వర్ నగర్ నరసింహ బస్తీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కమ్యూనిటీ హాల్కు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా తెలంగాణకు 500 కోట్లు తీసుకొస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే అన్ని ట్యాక్సులు పెంచుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శలు కురిపించారు. హుజూరాబాద్ సూపర్ బజార్ చౌరస్తాలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గజ్వేల్లో హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని తెలిపారు. ట్విట్టర్లో కేటీఆర్ ఎక్స్లో చిల్లర మాటలు రాస్తున్నారంటూ ఎంపీ చామల కిరణ్ మండిపడ్డారు. బూతు అనే పదానికి రాజులు తమరేనని, బూతులకు న్యాయకుడెవరని గూగుల్లో సెర్చ్ చేస్తే కేసీఆర్ పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి భాష మనుషులను బట్టి ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనకల్లును అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఎక్కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆమనకల్ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమనకల్ మున్సిపాలిటీలోని 15, 11వ వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు శివలింగం, రేవతి, అంజలి, గుర్రం కేశవులు తరపున ఓట్లు అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తమ పార్టీ అభ్యర్థులు గెలిపించాలంటూ ముమ్మరంగా వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో షాద్నగర్ మున్సిపాలిటీలో వేసవి కాలంలో పెద్ద ఎత్తున నీటి సమస్య ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ్ ద్వారా నీటి సరఫరా చేసి నీటి సమస్య లేకుండా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, షాద్నగర్ మున్సిపాలిటీ తిరిగి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ రాజకీయ రగడకు దారితీసింది. సర్పంచ్ కార్యదర్శికి కనీస సమాచారం ఇవ్వకుండానే ఐకేపీ సభ్యులు కొందరు కాంగ్రెస్ నాయకులతో కలిసి చీరలు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. పంపిణీ అనంతరం ఐకేపీ సభ్యులు గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసి వెళ్లడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఉన్నారు అనే కారణంతోనే ప్రోటోకాల్ ఉల్లంఘించారని సర్పంచ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓకి ఫిర్యాదు చేశారు. ఐకేపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. 101 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. సమ్మక్క సారలమ్మల గద్దెల చుట్టూ శిలలతో ఏర్పాటు చేసిన రాతి నిర్మాణాలు భక్తుల తాకిడికి విరిగిపడిపోతున్నాయి. దీంతో భక్తుల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వనదేవతలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో గద్దెల ఆవరణం కిక్కిరిసిపోయింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట ఆదివాసీల ఆందోళన నిర్వహించారు. జన్నారం మండలం సింగరాయపేటకు చెందిన కొట్నాక బొజ్జురావును అటవీశాఖ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దండేపల్లి ఎస్ఐ తాసునుద్దీన్ ను తన సిబ్బందితో కలిసి రేంజ్ కార్యాలయానికి చేరుకుని సముదాయించారు. అటవీ సిబ్బంది తమ ఇంట్లోకి చొరబడి తన భర్తను అమానుషంగా లాక్కెళ్లారని, అడ్డొచ్చిన తనపై దాడి చేశారని బొజ్జరావు భార్య జ్యోతిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బొజ్జరావు గతంలో అటవీ సిబ్బందిపై దాడి చేశాడని ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల ఆందోళన చేపట్టారు. అక్రమ ఆక్వా చెరువులు తొలగించి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంతాల్లోని పర్ర భూములను కబ్జాల నుంచి కాపాడుకోవాలని కోరారు. ఆపరేషన్ కొల్లేరులానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. మార్కాపురం నుంచి ముదిగొండ మీదుగా ఖమ్మం జిల్లా కేంద్రానికి ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. గంధసిరి, పెద్దమండవ గ్రామాల వద్ద మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొంతకాలంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఒక్క ట్రాక్టర్ ఇసుకకు కూపన్ తీసుకుని 4 ట్రక్కుల ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నామని సీఐ మురళి చెప్పారు. ఇప్పటికే 138 ట్రాక్టర్లను పట్టుకుని కోర్టు ఆదేశాలతో ఇసుకను పోలీస్ స్టేషన్లో డంప్ చేశామన్నారు. కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 3 ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం జాతీయ రహదారిపై 3 డ్రైవర్లు తమ ఆటోలతో స్టంట్స్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. 3 ఆటోలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వాటిని సీజ్ చేసి స్టంట్స్ చేసిన 3 కోర్టులో హాజరుపరుస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న కొండవీడు ఫెస్ట్ లో భాగంగా చిలకలూరుపేటలో 2K రన్ నిర్వహించారు. చిలకలూరుపేటలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండవీడు కోట ఘన చరిత్రను భావి తరాలకు తెలియజేయాలన్న గొప్ప లక్ష్యంతోనే కొండవీడు ఉత్సవాలకు శ్రీకారం చుట్టామని పత్తిపాటి చెప్పారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దాలి అన్నదే చంద్రబాబు ఆశయమన్నారు. ఇకపై ప్రతి ఏటా ఘనంగా కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. హిమాయత్ సాగర్లోని ఆలయం ఆవరణలో వెలిసిన షట్టర్లను అధికారులు కూల్చేశారు. హనుమాన్ దేవాలయం వద్ద అక్రమంగా వేసిన బేస్మెంట్ రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ కమిటీలో ఓ నాయకుడు పెత్తనం చేయడంతో గ్రామస్తులకు మింగుడు పట్టలేదు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒత్తిడితో రంగంలోకి దిగిన అధికారులు గుడి పక్క నిర్మించిన షట్టర్లకు సంబంధించిన బేస్మెంట్లను కూల్చేశారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆంజనేయ స్వామి ఆకృతిలో తయారు చేసిన చిత్రం ఆకట్టుకుంది. 108 కేజీల పులిహార, పలు రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో సంజీవిని పర్వతాన్ని ఎత్తిన విధంగా తయారు చేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా తిరుప్పావై సేవను వైభవంగా నిర్వహించారు. దర్శకుడు వశిష్ఠ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వశిష్ఠ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. విశ్వంబర చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని వశిష్ఠ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నప్రసాద వితరణ కోసం ట్రస్ట్ తరపున 2 టన్నుల నాణ్యమైన బియ్యాన్ని విరాళంగా అందజేశారు. మాదాపూర్లోని మై హోం పూజ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బియ్యం లోడుతో ఉన్న ట్రక్కును జెండా ఊపి శ్రీశైలానికి పంపించారు. సత్యసాయి జిల్లా కదిర్లో బీసీ సంక్షేమ సహాయ శాఖ అధికారి బాలాజీ నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.
బాలాజీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బిల్లుల మంజూరు కోసం గాండ్లపెంట వార్డెన్ లక్ష్మీనారాయణ నుంచి 15,000 లంచం డిమాండ్ చేయడంతో లక్ష్మీనారాయణ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సంక్షేమ సహాయ అధికారి బాలాజీకి వార్డెన్ లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాలాజీని అదుపులోకి తీసుకుని తన ఆఫీసుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవినిపేట శివార్లోని పల్లవూరు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళతో సహా 7గురిని అరెస్ట్ చేశారు. 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు పైలట్ వాహనాలుగా వెళ్తున్న 3 స్కూటీలను సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 25 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రాజగోపాల్పురంలో తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని అందిన కాడికి దోచుకుపోతున్నారు. 2 ఇళ్లలో 4 లక్షల నగదు, 10 సవర్ల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను ఎత్తికెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం రేపింది. స్క్రాప్ దుకాణం దగ్గర 3 బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏమీ లేదని పోలీసులు తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆమె పిల్లల ఆత్మహత్య మిస్టరీ ఇంకా వీడలేదు. నేడు చెంగిచెర్లలోని విజయారెడ్డి నివాసంలో రైల్వే పోలీసులు సోదాలు చేయనున్నారు. విజయారెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కాల్ రికార్డ్స్, డేటా వస్తేనే ఆత్మహత్యలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మార్కాపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంభం మండలం తరిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఏలం వెంకటరమణ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. ఈ నెల 3న అస్సాం రాష్ట్రం దిబ్రాగూడ్లో లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తూ ఉండగా అకస్మాత్తుగా వెంకటరమణ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అధికారులు ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ ఈ నెల 3న మృతి చెందాడు. ఫిబ్రవరి 28న వెంకటరమణ పదవి విరమణ చేయాల్సిండగా ఇటువంటి దుర్ఘటన జరగడం తోటి ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులను కలిచివేసింది. వెంకటరమణ భౌతిక కాయానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య అధికారుల అంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. తనతో పాటు ఓ వర్గంపై కాంగ్రెస్ ద్వేషం పెంచుకుంటోందన్నారు. ఇటీవల లోక్సభలో చోటు చేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. దీనిపై లోక్సభలో చర్చ జరగకపోవడం అత్యున్నత పదవికి అవమానకరమన్నారు. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కీలకమని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. వాణిజ్య ఒప్పందంపై గత సోమవారం ప్రధాని మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారన్నారు. ఈ ఒప్పందంతో 2 దేశాల మధ్య వాణిజ్యం మరింత సులభతరం అవుతుందన్నారు. ఒప్పందాలపై త్వరలో 2 దేశాల సంతకాలు చేయనున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వెనిజులా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. 2008 నుంచి పీఎస్యూలు వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయన్నారు. కొన్ని అనివార్య కారణాలతో 2024లో క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోయిందని గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన తొలి ప్రసంగం వైరల్ గా మారింది. పార్లమెంట్ వేదికగా తన వాక్చాతుర్యంతో కమల్ ఆశ్చర్యపరిచారు. మహాకవి శ్రీ కవిత్వాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఎంపీగా తన తొలి ప్రసంగం చేసిన కమల్ ఎన్నికల కమిషన్ పనితీరుపై మండిపడ్డారు. తన ప్రసంగంలో కమల్ హాసన్ తెలుగు మహాకవి శ్రీ రాసిన ప్రసిద్ధ పంక్తులను గుర్తు చేసుకున్నారు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటూ భారత ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని రథంతో పోల్చారు. ప్రజాస్వామ్యం అని రథచక్రాలు ముందుకు సాగుతూనే ఉంటాయని, ఆ ప్రవాహానికి ఎవరూ అడ్డుపడకూడదని హితో పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎదిరింపులకు భారత్ తలవంచబోదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. అమెరికా భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలు తాజాగా బయటకొచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక సమావేశం జరిగింది. వాణిజ్య ఒప్పందం కోసం అవసరమైతే ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకు కూడా ఎదురుచూస్తామని అజిత్ దోవల్ రూబియోకు స్పష్టం చేశారు. దీంతో పాటు భారత్పై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశలో సాగుతాయని దోవల్ సూచించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా గడుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు. ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ ఖర్గే మనవరాలు కుక్కతో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. మొక్కపై ఫుట్బాల్ పెట్టి కుక్క పిల్లను ఆట పట్టించారు. రాహుల్ ఫుట్బాల్ ఆటకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.